అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 14వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది. ఆలయాలు సందర్శనాలు చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభించినట్లే దూరం అవుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలను సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన పదవులు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలను పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తప్పవు. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు చికాకు పరుస్తాయి. సూర్య కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుండి ఊహించని విధంగా సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు సాగిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దూర ప్రాంతాల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సోదరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో పురోగతి సాధిస్తారు. గృహములో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగి విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. వారం మధ్యలో కుటుంబంలో వివాదాలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు స్థిరాస్తి వివాదాలు సర్దుబాటు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థుల పరీక్షా ఫలితాలు సంతృప్తినిస్తాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగినా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు మెరుగైన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వెంకటేశ్వర వజ్రకల్చ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట బాధ్యతలు కొంత తగ్గి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికి కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో మానసిక చికాకులు పెరుగుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. భూ వివాదాలు తీరిడి పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. దీర్ఘ వ్యవహారాలలో పరిష్కారం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతాన వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఊరట చెందుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. వారం చివరిలో బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. లక్ష్మీ నరసింహ కరవాలాంబ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.